దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు ప్రవచన గ్రంథము. దానియేలు ప్రవచన గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చదువు. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తము వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టు ఉండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందున కలవరపడుగా అతని నడుము, కీళ్ళు, అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. చదవబడిన దైవ లేఖన భాగము దేవుడు మనందరి వెనుకిరిలో మనకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రేమైన దేవుని బిడ్డలారా, చదవబడిన దైవ లేఖన భాగం యొక్క నేపథ్యము మనందరికీ తెలుసు. ఎన్నో మార్లు మనం చదివి ఉండొచ్చు, లేకపోతే విని ఉండొచ్చు. రాజు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను అన్నారు. బబులోను సామ్రాజ్యాన్ని మరి నెబుకద్నెజరు తర్వాత ఏలినటువంటి రాజే బెల్షస్సరు. ఈ బెల్షస్సరు దేవుడు అంటే భయము లేదు. వీళ్ళ నాన్నగారు కూడా అలానే ఉండే, కానీ తర్వాత కాస్త అర్థమైంది, మీ దేవుడే నిజమైన దేవుడని దానియేలు దగ్గర మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, అతని తర్వాత రాజైన మళ్ళీ బెల్షస్సరు మాత్రము ఇంకా అలానే జీవిస్తూ తన ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు. ఇప్పుడు విందు చేయాలనిపించింది, విందు చేయాలనుకుంటే చేసుకోవచ్చు. రాజు ఎవరికైనా విందించుకోవచ్చు, ఆయనకు ఆ స్వాతంత్రం ఉంది. కానీ దేవుని ఆలయములో నుండి పాత్రలు తీసుకొని వచ్చి విందు చేసుకుంటా అన్నట. సువర్ణ పాత్రలు కొన్ని తీసుకొచ్చుకొని దాంట్లో ఏం చేస్తున్నాడట, ద్రాక్షారసము పోసి మంచిగా త్రాగుతున్నాడు. చదవండి ఆ మాటలు 2వ వచనం నుండి. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి, బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును, అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. ఇంత ఘోరంగా దేవుని భయం లేకుండా అతను చేస్తున్న క్రమంలో ఎంతో హాయిగా మరి సంతోషంగా విందు చేసుకుంటున్నారు. ఉన్నట్టుండి ఒక అరచేయి అతనికి కనబడింది. మానవ హస్తము వంటి ఒక హస్తము ఒకటి అతనికి కనబడి అది గోడ మీద ఏదో రాసుకుంటూ పోయినట్టుగా ఉంది. ఎప్పుడైతే గోడ మీద రాయబడిందో అది చూడగానే ఇతనికి కాళ్ళెక్కల గడగడ వణికిపోతూ కీళ్ళు పట్టు వదిలినట్టుగా అయి అలానే నిశ్చేష్టుడైపోయి చాలా
వికారంగా తయారైందంట ఆయనమ్మకు. అప్పటిదాకున్న కళ, అప్పటిదాకున్నటువంటి సంతోషము అతనిలో ఇక లేదు. కలవరం అనేది మొదలైపోయింది. అరే ఏంటిది ఇట్లా అయిపోయింది అని. అసలు మరి ఆ రాయబడిన అక్షరాలు ఏమిటి, ఆ రాసినాయన ఎవరు అనేది తెలియట్లేదు ఇతనికి. కొన్ని అక్షరాలు అయితే కనబడుతున్నాయి అక్కడ. మరి ఈ అక్షరాల పరిశుద్ధాన్ని తెలుసుకుందామని ఆయన ఏం చేశారంటే ఆ దేశంలోని జ్యోతిష్యులను పట్టుకొని వచ్చాడట. దయచేసి చూడండి, గారడి విద్య కలిగిన వారు జ్యోతిష్యులను 5వ అధ్యాయము 7వ వచనములో, రాజు గారడి విద్య గలవారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలువనంపుడని ఆదురతగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులను రాగానే ఇట్లా నేను ఈ వ్రాతను చదివి దీని భావము నాకు తెలియజెప్పు. వాడెవడో వాడు ఊదా రంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషమును ధరింపబడిన వాడి రాజ్యములో 3వ అధిపతిగా ఏలును. హల్లెలూయా. ఇక రాజు రాణి గారి తర్వాత ఇక ఇక నీదే పోస్ట్, ఇక ఎవడైతే దీనికి జవాబు చెప్తాడో వాందే ఇక పోస్ట్ అని అన్నాడు. 3వ అధిపతి. లేకపోతే మరి రాజు మంత్రి తర్వాత నువ్వని అనుకున్నాడో ఏమో. మొత్తానికైతే ఆ ప్లేస్ మీకు దక్కుతుంది ఎవరైతే దీనికి జవాబు చెబుతారో. మరి ప్లేస్ దక్కుతుంది, మంచిగా విలువ ఉంటుంది, కానీ మరి దానికి జవాబు చెప్పాలి కదా. దయచేసి చూడండి, ఎవరైనా చెప్పారా? 8వ వచనం నుంచి, రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చింది కానీ ఆ వ్రాత చదువుట అయినను దాని భావము తెలియజెప్పుటకైనను వారి వల్ల కాకపోయేను. ఇంకా ఇతనికి భయం పట్టుకుంది. అరే ఇది ఎవరు చదవలేకపోతున్నారు, దీని అర్థాన్ని చెప్పలేకపోతున్నారు అని రాజు ఇంకా భయభ్రాంతుడైపోయాడట. అందుకు రాజు బెల్షెజరు మిగుల భయాక్రాంతుడై తన అధిపతులు విస్మయమొందునట్లుగా ముఖ వికారము గలవాడాయను. రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లా నేను, రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపడనివ్వకుము, నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్ము. నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనను గనక నీ తండ్రి అయిన రాజకు నెబుకద్నెజరు శకునగాండ్రను గారడి విద్య వారికి కల్దీయులకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతనిని నియమించెను అని రాణిగారు మంచి సలహా ఇచ్చారు. ఎప్పుడైనా భార్య భర్తకు ఒక మంచి సపోర్టు ఇచ్చేదిరా ఉండాలి. హల్లెలూయా. ఆమె అన్యజనురాలే కానీ రాజు కలవరాన్ని ఇంకా కొంచెం పెంచలేదు. ఆమె ఏం చేసింది, ఆమె తగ్గించే ఒక ఉపశమనంగా ఉండింది. కొంతమంది ఎట్లుంటారంటే అది ఆల్రెడీ మండుతా ఉంటుంది, దాంట్లో కొంచెం అగ్నికి ఇంకా ఏం చేస్తాండ్రు, ఆయుధం వేసినట్టు. నేను చెప్పినా కదా అట్లనే అవుతుంది నీకు ఇట్లనే అంటే అవతలనికి ఇంకా కోపం వచ్చేస్తుంది. మంచి సలహా ఇచ్చింది, మీరేం కలవరపడకండి. మీ తండ్రి అయిన నెబుకద్నెజరు కాలంలో కూడా కొన్ని పరిస్థితులలో మరి ఇట్లాంటి దైవ జ్ఞానం కలిగిన వాడుగా మరి దానియేలు ఎంచబడ్డాడు. నాన్నగారు కనుక్కున్నారు అతన్ని జ్ఞానాన్ని, అతడు ఉన్నాడు, అతన్ని పిలిపించండి అని చెప్పి అంటే అతన్ని తీసుకురావచ్చు. అతడు వచ్చి ఆ యొక్క వ్రాత యొక్క భావమును అతనికి చదివి దానికి అర్థము చెప్పారు. అప్పుడు వారు దానియేలును పిలిపించిరి. 13వ వచనం, అతడు రాగా రాజు ఇట్లా నేను, రాజగు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చెర సంబంధమగు యూదులలో నుండు దానియేలు నీవే కదా. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు
విశేష జ్ఞానమును నీ అందున్నవని నిన్ను గూర్చి వింటిని. హల్లెలూయా. నేనేమంటున్నాను, నువ్వు ఏ ప్రజల మధ్యలో ఉంటున్నావో, నీ చుట్టూన్న వారు ఆత్మీయతలో ఎదిగిన వారే కాకపోయి ఉండొచ్చు, అన్యజనులే ఉండొచ్చు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతంలోని వారి ద్వారా ఇతడు దైవ ఆత్మ కలిగిన వాడు లేక దేవుని భయం కలిగిన వాడన్న సాక్ష్యమును మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. విన్నాడట ఏమని? దేవతల ఆత్మ కలిగిన వాడమని. హల్లెలూయా. నిన్ను గురించి నేను వింటి. మన గురించి ఇవాళ వింటున్నారు అట్లా. అన్యజనుల మధ్యలో మంచి సాక్ష్యము కలిగిన వారముగా దేవునికి మహిమ కలిగే రీతిగా మనము ప్రవర్తించుచూ వస్తున్నామా? ఈనాటి సంఘానికి మరి ఇలాంటి భక్తుల ద్వారా దేవుడు ఒక మంచి మాదిరిని మనకు చూపిస్తున్నాడు. అన్యజనులు మనలను ఏ ఏ విషయములలో దుర్మార్గులని దూషించిరో వాటన్నిటి విషయములో మనము ఎలా ఉండాలట? దేవునికి మహిమ కలిగించే రీతిగా మనం ఉండాలి. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాము. ఎవరి మధ్య? అన్యజనుల మధ్య. మనలను బట్టి దేవుని నామము మహిమపరచబడినట్లుగా మనము జీవించాలి. మన మాట, మన ప్రవర్తన, మన జీవితము దేవునికి మహిమ కలిగించేదిగా ఉండాలి. దానికి మారుగా, దానికి వేరుగా దేవుని వాక్యములు ఏమని ఉన్నదంటే, చాలామంది అట మిమ్మల్ని బట్టి అన్యజనుల మధ్యలో నా నామము దూషణ పాలవుతున్నది. ఎవరిని బట్టి? దేవుని బిడ్డల ప్రవర్తన. మన స్వాతంత్ర సమర యోధుల కొంతమంది పేర్లు చెప్పాలని అంటే మీరు టక్మని చెప్పే పేరేంటి? ఎవరి పేరు చెప్తారు? అందరి నోట ఒకటే మాట, హల్లెలూయా కదా. సరే, చాలామంది అమరులు ఉన్నారు, ఫోకస్ అయింది మాత్రం కొంతమంది. మహాత్మా గాంధీ గారు, ఆయన బైబిల్లోని సూక్తులు ఎక్కువగా వాడుకునేవారు. ఆయన చేతుల్లో ఒక క్రొత్త నిబంధన కూడా ఉండేదనేది కొంతమంది చెప్పగా విన్నాను. సరే, ఏది ఏమైనా ఇంతగనము క్రీస్తు మాటల గురించి మీరు పలుకుతున్నారు కదా. అహింసా సిద్ధాంతాన్ని వాడాడు గాంధీ గారు. అది ప్రజలను చాలా ఆకర్షించింది. కానీ యథార్థంగా ఆయన ఒప్పుకున్నాడు, ఈ సిద్ధాంతము నేను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని క్రొత్త నిబంధనలోని యేసు ప్రభు ప్రబోధనలో నేను తెలుసుకున్నాను అని చెప్పి అన్నాడు ఆయన. హల్లెలూయా. కొంతమంది ఎక్కడ తెలుసుకున్నారో చెప్పడానికి ఇబ్బంది పడతారు. కానీ గాంధీ గారు ఆ మాట అలవోకగా చెప్పేశారు. ఎవడైనా ఒక చెంప మీద కొడితే తిరిగి ఇంకొక చెంప కూడా చూపించు. అహింసా సిద్ధాంతాన్ని వాడుతూ స్వాతంత్ర సమర యోధుల్లో 2 వర్గాల వారు ఉన్నారు. ఒకటి హింసను జరిగించైనా సరే స్వాతంత్రాన్ని తెచ్చుకోవాలని ఒక వర్గము, వారు అతివాదులుగా ఎంచబడ్డారు. 2వ వర్గము మితవాదులు కూడా ఉన్నారు. దానికి ఆద్యుడిగా గాంధీ గారిని చెప్పుకుంటారు. మరి ఆ సిద్ధాంతానికి మూలకర్త, నీకు మూల అంశం ఎక్కడ దొరికింది అని అంటే బైబిల్లోనే దొరికింది అనేది ఆయన. మరి ఇంతగానో బైబిల్ సూక్తులు వాడుతున్నావు కదా, మరి నువ్వెప్పుడు క్రైస్తవుడు అవుతావు అని ఆయనను ప్రశ్నించారంట ఆనాటి సమాజంలోని పెద్దలు కొంతమంది. అంటే ఆయన అన్నాడు, క్రీస్తు వలె జీవించిన వాడు నాకు కనబడినప్పుడు అని అన్నాడు. ఎప్పుడట? క్రీస్తు వలె జీవించిన వాడు నాకు
అంటే ఆయన నమ్ముకుంటామని కాదు ఆయన ఉద్దేశం, కానీ చేసి స్కిప్ చేపియాలని ఆయన పలికిన ఆయన మాటలు కొంత మనల్ని ఆలోచింపజేస్తుంది. కాస్త బయట మనం ఉన్నాం కనుక, లోకములో మనం ఉంటున్నాం కనుక మన సాక్ష్యము కూడా ఎలా ఉండాలి? దేవునికి మహిమ కలిగించే రీతిగా మనం. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, బబులోను చెరలో ఉన్నారు అంటే వీళ్ళు బానిసలు. ఒక దేశానికి వీళ్ళు చెరగొని పోబడ్డారు. వాళ్ళు ఏం చెప్తే మేము అది చేయాలి అనే సాకులు చెప్పుకోవచ్చు. కానీ అక్కడ కూడా వీళ్ళ యొక్క భక్తిని, వీళ్ళ విశ్వాసమును, వీళ్ళ పరిశుద్ధతను వారు కాపాడుకున్నారు. హల్లెలూయా! ఎందుకు సార్ ఇట్లా ఇట్లా తయారయ్యావు అంటే చెప్పేటోళ్ళు లేకనంటాడు ఇంకోటి. ఏందట? చెప్పేటోళ్ళు లేకపోతే చెడిపోతావా సార్? నీకు దేవుడు మనస్సాక్షినిచ్చాడు, జ్ఞానంనిచ్చాడు, నీకు ఆలోచించే తెలివిని దేవుడు ఇచ్చాడు కదా, ఆలోచించవచ్చు కదా. నువ్వు మనం నడిచే మార్గము సరి అయినదో కాదో ఆలోచించే వివేకము, సామర్థ్యము, జ్ఞానము దేవుడు నీకు ఇవ్వలేదా? హల్లెలూయా! కనుక అన్యజనుల మధ్యలో మనం ఒక మంచి సాక్ష్యము కలిగి ఉండాలనేది దానియేలు ద్వారా మనం ఇక్కడ ఒక మాదిరిని మనం గమనిస్తున్నాం. తర్వాత 14 అంటాడు, దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ అందున్నవని నిన్ను గూర్చి వింటివి. ఈ వ్రాత చదివి దాని భావమును తెలియజెప్పవలనని జ్ఞానులను గారడి విద్య గల వారిని పిలిపించి తిని గాని వారు ఈ సంగతి యొక్క భావమును తెలపలేకపోయిరి. ఎవరి వల్ల కాలేదు, కానీ మర్మములను బయలుపరచువాడు దేవుడైన యెహోవా. హల్లెలూయా! మరి దేవుని ఆత్మ కలిగిన వాడు దానియేలు కనుక అద్భుత రీతిగా ఆ కథ భావమును చెప్పాడు. ఇదే దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో 28వ వచనంలో కనుక చూస్తే, మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. హల్లెలూయా! దేవునికి అన్నీ తెలుసండి. దేవునికి తెలియదంటూ ఏమీ లేదు. మనకు తెలియదు కావచ్చు, కొంతమంది గురించి కొంతమంది వాడు మర్మం గురించి మాట్లాడండి అంటారు. అంటే ఏదో దాపెట్టుకొని మాట్లాడతాడు. కానీ మనం ఎట్లా మాట్లాడినా దేవునికి మన గురించి మాత్రం పూర్తిగా తెలుసు. ఎప్పుడు మరి నా గురించి దేవునికి తెలియదని అమాయకంగా అనుకోవద్దు. మరి యేసయ్య ఆడంబరాలకు పోలేదు, ఎప్పుడు కూడా నిడాడంబరమైన జీవితాన్ని జీవించాడు. ఆయన చేతిలో ఆయుధాలు లేవు. ఆయన అందరి ముందు ఏదో షో ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. చాలా సాధారణమైన జీవితాన్ని యేసయ్య జీవించాడు. సామాన్యుడిగానే జీవించాడు, సామాన్యుల మధ్యలోనే జీవించాడు. హల్లెలూయా! అందరితో మాట్లాడగలిగాడు, అందరినీ మరి మెప్పించగలిగాడు. సత్యానికి, ధర్మానికి విరుద్ధమైన వాటిని ఖండించగలిగిన ధైర్యము కలిగి బ్రతికాడు. అయితే యేసయ్య మనకు ఒక మంచి మాదిరిగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా! దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా మరి దానియేలు అన్యజనుల మధ్యలో ఉండే ఒక మంచి సాక్ష్యాన్ని పొందింది. ఎవరు మాకు జవాబు చెప్పలేకపోయారు, మీరైనా చెప్పండి అంటే ఈయన చక్కగా ఆ యొక్క కళ భావమును చెప్పాలి. అతనికి కనబడిన చేతి వ్రాత యొక్క వివరణ, ఆ భాష, దాని భావము తేటగా ఏమని చెబుతున్నాడు చూడు. అసలు రాయబడిన ఆ పదాలు ఏమిటి,
అనేది కనుక మనం గమనిస్తే ఇక్కడ 5వ అధ్యాయంలో ఒక హస్తము వ్రాయుట చూడగా అని వ్రాయబడి ఉంది కానీ అసలు ఏమని రాసిందో ఇక్కడ చెప్పాడు 24వ వచనంలో. కావున ఆయన ఎదుట నుండి ఆ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్ అని రాశారట. ఏమేం రాశారట? మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్ అని రాశారు. రాసిన భాష ఆనాటి గారడీ విద్య వాళ్ళు కలిగిన వారికి జ్యోతిష్యులకు ఎవరికి తెలియలేదు. తర్వాత దాని భావం కూడా తెలియదు. కానీ ఇక్కడ దానియేలు చక్కగా దాని వివరణ చెబుతుంది. దయచేసి చూడండి, ఇంకా పైన వచనాన్ని కనుక గమనిస్తే 20వ వచనం నుంచి, అయితే అతడు మనసును అతిశయించి బలత్కారము చేయుటకు అతని హృదయమును కఠినం చేసుకునగా దేవుడు అతని ప్రభుత్వమును అతని నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు వాళ్ళ నాన్నగారి గురించి చెబుతున్నాడు. గడ్డి మేయిచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరం గలవాడాయను. బెల్షెసరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతంతయు ఎరిగియుండి. ఎవరి కుమారుడు? బెల్షెసరు, నెబుకద్నెజరు కుమారుడు. రాజుగారిని ఏమని పిలుస్తున్నాడు? బెల్షెసరు అని దీర్ఘం చెబుతున్నాడు. మీరు ఆ మొదటి వచనంలో చూస్తే బెల్షెసరు అని ఉన్నది. ఇక్కడ ఏమన్నది? రుగు దీర్ఘం అంటే దీర్ఘం తీసిండి ఇక్కడ ప్రవక్త. బెల్షెసరు అని అంటున్నాడు, అంటే హైలైట్ చేసి మాట్లాడుతున్నాడు అక్కడ. ఇవన్నీ నీకు తెలుసు. మీ నాయన దేవునికి విరోధంగా హెచ్చించుకున్నప్పుడు దేవుడు అతనికి పశువు వంటి మనసును కలగజేసి మనుషుల చేత తరమబడేటట్టు చేస్తే అడవిలోకి పోయి గడ్డి తిని బతికాడు. మంచుకు అతని తల వెంట్రుకలు తడిసి మొత్తం గూడు కడితే పశువులు వచ్చి పక్షులు వచ్చి అందులో గూళ్ళు పెట్టుకునేటట్టు తయారైంది. మళ్ళా మారు మనసు పొందినాక దేవుడు మనిషిగా మళ్ళా మనిషి బుద్ధి ఇచ్చి మళ్ళా మనుషుల చేత హెచ్చించాడు. ఇవన్నీ తెలుసు. దేవుని గొప్పతనం ఏమిటి, దేవుని శక్తి ఏంటిది అనేది. ఇన్ని తెలిసి కూడా నువ్వు మళ్ళీ ఏం చేశావు? నువ్వు మళ్ళీ అట్లనే బ్రతికావు, హెచ్చించుకునేటట్టుగా బ్రతికావు. పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను నీ దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచూ చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయన నీవు గణపరచలేదు. దేవుణ్ణేమో సృష్టికర్తనేమో నువ్వు గణపరచలేదు, కానీ ఆ మనుషుల మెప్పు కొరకు నువ్వు అన్నీ చేస్తున్నావు. కావున కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాసిన శాసనము మెనే టెకెల్ ఉఫార్సిన్ అని రాసి. ఈ వాక్య భావం ఏమనగా ఇక్కడ ఎట్లుంటే చెప్పండి. ఆయన హృదయం ఎలా ఉంటుంది? ఇంత తేటగా ఆల్రెడీ ఎక్స్రే తీసి చెప్పినట్టు చెప్పాడు. జరిగిన
చరిత్ర అంతా ఒక్కసారి ఏం చేశాడు, తిరిగేసి చెప్పుకొచ్చాడు. ఇవన్నీ నీకు తెలుసు, మీ నాయనకి ఏమైందో దేవుని విరోధంగా హెచ్చించుకుంటే. అన్ని తెలిసినా మళ్ళా నీవు కూడా ఎలా ప్రవర్తించవచ్చావు, నిన్ను దేవుని మీదనే హెచ్చించుకుంటున్నా. కనుక ఇదిగో పరలోకం నుండి ఈ అరచేయి వచ్చి రీతిగా ఇక దేవుని బిడ్డలారా, దాని భావము ఏమనగాని చెబుతున్నాడు. ఇక ఏం చెప్పాడు, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించు. మొదటి మాట ఏంటంట, దేవుడు తన ప్రభుత్వ విషయములో లెక్క చూచి, అంటే క్లోజింగ్గా చెల్లమ్మన్న మన ఆడిటింగ్ జరుగుతుందన్నమాట. వాళ్ళ ఆఫీస్లో ఏం జరుగుతుందంటే లెక్కలు చూస్తారు ప్రతి సంవత్సరానికి. ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు మన దేశంలో మార్చి టు మార్చి కదా, ప్రతి సంవత్సరము ఈ రీతిగా ఆడిటింగ్ లెక్కలు చూస్తాయి. ఇక్కడ దేవుడు కూడా ఇతని ప్రభుత్వానికి ఏం చేశాడట, లెక్క చూసి దాన్ని క్లోజ్ చేసేసాడట. ఇక ఫైలిగా తర్వాత టెకేల్, ఆ మినే అనగా దేవుడు నీ ప్రభుత్వములో లెక్క చూసి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో చూడగా నీవు తక్కువగా కనబడితివి. పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులను ఇయ్యబడును. ఎంత దమ్ ధైర్యం ఉండాలండి రాజుతో నీ మాటలు చెప్పాలండి. కానీ అభిషేక్తులు ఏ రోజు భయపడరు. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు తీర్పు తీర్చడానికి ఏమాత్రము భయపడడు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు. ఆ వాడు పాజిటివ్ని తీసుకొని నెగిటివ్ని తీసుకొని ఎట్లన్నా తీసుకొని ప్రాణం మీదకి వచ్చినా కూడా లాలూచి మాటలు మాట్లాడదు. వాక్యంలో దేవుడు ఏం చెప్తానో అది చెప్పేస్తాడు. క్రొత్త నిబంధనలో కూడా యోహాను అనే బాప్తిజం ఇచ్చి యోహాను అనే భక్తుడు ఉండే. ఒక రాజుగారు ఒక తప్పుడు పని చేస్తుంటే ఇది అన్యాయం, ఇది అక్రమం అని చెప్పి హెచ్చరించాడు. అమ్మాయికి బాగా కోపం వచ్చింది ఈయన మీద. తమ్ముడిని అంటాడు ఈయన అని చెప్పి ఏం చేసిందంటే, అవకాశం వచ్చినప్పుడు ఏం కావాలని అంటే ఆ యోహాను తల కావాలి అడుగుపో అని చెప్పి అనిపించింది. ప్రాణం మీదకి వచ్చిన సత్యానికి విరుద్ధంగా, దేవుడు నియమించిన న్యాయానికి విరుద్ధంగా ఈరోజు కూడా మాట్లాడరు. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు కూడా బెల్షెజరు దేవుని త్రాసులో తూచగా ఎట్లా కనబడ్డాడట, తక్కువగా కనబడ్డాడు. అంటే దేవుడు నీ వేటును కూడా చూస్తున్నాడు. త్రాసు గురించి మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపుగా చాలామంది త్రాసును వాడిన వారే. ఒకవైపు దాని వెయిట్ ఏంటిదో పెట్టేస్తాం, ఒక పూనికలు రాళ్ళు పెడతా. ఇంకొక వైపు ఏ వస్తువు అయితే కొలవాలనుకుంటున్నామో ఆ వస్తువును పెడతాం. దానికి సరి సమానంగా ఉన్నదా లేదా. దేవుడు లెక్క చూసినప్పుడు అట ఇతను ఎట్లా కనబడ్డాడట. చిన్నపిల్లలు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోయినప్పుడు వాళ్ళను కూడా జోకుతారు. ఎందుకంటే వాళ్ళకు వయసుకు తగ్గ వెయిట్ ఉండాలి. వయసుకు తగ్గ వెయిట్ లేకపోయినా, వయసుకు తగ్గ హైట్ లేకపోయినా, వయసుకు తగ్గ ఎదుగుదల దేంట్లో లోపం ఉన్నా డాక్టర్ గారు కొన్ని వైద్య సలహాలను ఇస్తారు. ఇక ఏమిటికి ఏం చేయలేని పరిస్థితుల్లో ఇక మనం కూడా ఏం చేయలేమని చెప్తారు. ఇక దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మనలను లెక్క చూసి మనలను రాసులో పెట్టి చూసే రోజు ఒకటి ఉన్నది. అప్పుడు దేవుని కొలతలో, దేవుని కొలమానంలో మనం తక్కువ కాకుండా మనం చూసుకోవాలి.
హల్లెలూయా. మరి ఏం తింటే మనం సరి సమానమైన తూకం వస్తాం మనం? అంటే రోజు మటన్, చికెన్ తినాలా? ప్రోటీన్ ఫుడ్ తినాలా? మంచి విటమిన్ ఫుడ్ తినాలా? ఏమి తింటే? దేవుడు మన వయసుకు బట్టి మనలో ఎదుగుదలను దేవుడు ఒకరోజు ఆ, తూనికలలో పెట్టి చూసేవాడై ఉన్నాడు. చాలామందికి ఏజ్ పెరుగుతూ ఉంటుంది, కానీ మైండ్ పెరగదు. ఏజ్ పెరుగుతూ ఉంటుంది, కానీ శరీరము పెరగదు. కొంత శరీరం పెరుగుతుంది, కానీ మైండ్ కాలమును బట్టి చూచితే. ఈ మాట ఉపయోగించాడు పౌలు గారు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో, ఐదు 12, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కాలమును బట్టి చూచితే అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పౌలు ద్వారా వ్రాయిస్తున్నాడు. అంటే దేవుడు మనకిచ్చిన సమయాన్ని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన కొలమానము చూస్తున్నాడు. ప్రతిదానికి లెక్కలు ఉన్నాయి. వీచే గాలికి లెక్కలు ఉన్నాయి, నీళ్లకు లెక్కలు ఉన్నాయి. అలానే దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలానికి లెక్క ఉంది. దేవుడు మనకిచ్చిన ధనమునకు కూడా లెక్క ఉంది. చాలామంది నాది నా ఇష్టం అని అంటారు. నీది నీ ఇష్టం ఎట్లయితుంది? అది దేవుని కృప ద్వారా నీకు అనుగ్రహించబడింది. హల్లెలూయా. నా శరీరం ఎట్లయినా వాడుకుంటాను, ఏమైనా తింటాను అనుకుంటున్నారు చాలామంది. అలా ఉండదు. ఇది దేవుడు నీకు ఇచ్చిన ఆలయం. ఇది దేవుడు నివసించేటట్టుగా మనం దాన్ని సరిగా భద్రపరచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. హల్లెలూయా. సరే, ఏది ఏమైనా దేవుడు మనకిచ్చిన ప్రతి దాని విషయంలో ఆయన లెక్క చూచేవాడై ఉన్నాడు. దేవుడు నీకు పిల్లలనిచ్చాడు, పిల్లల విషయమే దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు నీకు డబ్బు ఇచ్చాడు, డబ్బు విషయమే లెక్క అడుగుతాడు. దేవుడు నీకు రాజ్యం ఇచ్చాడు, రాజ్యం విషయమే లెక్క అడుగుతాడు. ఈ ప్రభుత్వం గురించి ఆలోచన చేస్తే ప్రతి పైసాకు అకౌంటబిలిటీ ఉంటుందా ఉండదా? దాన్ని టాలీ చేసి చూపించాలి. ఇప్పుడు ఒకటి జరుగుతుంది, ఇప్పుడు పేరు అవసరం లేదు దాని గురించి, కానీ ఒక ఆడిటింగ్ ఒకటి జరుగుతుంది. మీ కాలంలో ఇది ఇట్లా జరిగింది, అవకతవకలు జరిగినాయి అని అనుమానం ఉన్నది అని రోజు విచారణ చేస్తున్నారు. ఇంకెక్కడైనా లూపోలు దొరుకుతుందా? ప్రతిదీ దేవుని లెక్కలో ఉన్నది. హల్లెలూయా. నువ్వు మాట్లాడిన మాట, నువ్వు ప్రవర్తించిన విధానము, నీవు అంచనా వేసే ఆలోచన, అన్నిటిని దేవుడు తన లెక్కలోకి చూసి తేల్చేవాడుగా ఉంది. దేవుడు ఆ లెక్కలో చూసినప్పుడు ఎలాగ నమ్మడద్దు? మనం తక్కువగా మనం కనబడదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ బెల్షెజరు దేవుని తూకములో తక్కువైపోయాడు కనుక దేవుడు ఏం చేశాడు? నీ రాజ్యమును నీ యొద్ద నుండి తీసివేసి మాదీయులకు పారసీకులకు ఇయ్యబడినది. బెల్షెజరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఉదారంగు వస్త్రము తొలగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారి అని చాటించి ఆ రాత్రి అందే
కల్దీల రాజుకు బెల్షెజరు కతులాయె. మాదీయుడకు దర్యావేషు 62 సంవత్సరములు వాడై సింహాసనమునకు ఎక్కి. ప్రతిదీ దేవుని లెక్కలో ఉంది. దేవునికి భవిష్యత్తు తెలుసు. నీకు నాకు మరో క్షణం ఏం జరుగుతుందో తెలియదు. రేపేమో కాదు, మరో క్షణం ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అటు పోతే కదా అయిందాటంటే అది అటు పోతే అది అవుతుందని చెప్పి అనుకుంటే అటు పోతారా? కనుక భవిష్యత్తు ఎరిగిన దేవుడు ముందుగానే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మానవ జాతి చరిత్రను అందరినీ రాయించి పెట్టాడు. ఆయన మన బ్రతకంతా ఏ రీతిగా ఉంటే దేవుని ఎదుట మనకు మెప్పు కలుగుతుంది, మన బ్రతుకు ఏ రీతిగా ఉంటే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడో, ఏ రీతిగా ఉంటే మనకు బహుమానం దొరుకుతుంది, దేవుడు తన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తేటగా మనకు రాయించి పెట్టాడు. అన్ని దేవుడు లెక్క అడిగే రోజు ఒకటి ఉంది. నీతిమంతుడు నీతిగా జీవించని, అపాసకుడు ఇంకా అపాసకుగా జీవించని ఏమన్నాడు చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో 12వ వచనం, 11 నుంచి చదవండి. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే. ఆయన అన్యాయం చేస్తాడటన్నా అంటే చేయని, మరి ఎంతకాలం చేస్తాడు? అతడు అపవిత్రంగా జీవించాడు, ఎంతకాలం జీవిస్తాడా? పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. ఏముందంట దేవుని దగ్గర? నువ్వు మంచి చేస్తే దానికి తగిన ఫలితము దేవుడిస్తాడు, నువ్వు చెడు చేస్తే దానికి తగిన ఫలితము దేవుడిస్తాడు. నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు చేసిన మంచికి నువ్వు లెక్క చెప్పుకోవాలి, నువ్వు జరిగించిన చెడుకు కూడా నీవు దేవునికి లెక్క చెప్పుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనము అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. మనము అందరము అని అన్నాడు. అరే సేవకులకు ఎగ్జిబిషన్ అండి అని అనుకుంటారేమో. అసలు సేవకులకి ఇంకా రెండంతల తీర్పు. సంఘ పెద్దలకు ఎగ్జిబిషన్ అనుకుంటారేమో, పిల్లలకి ఎగ్జిబిషన్ అనుకుంటారేమో. పిన్నలనేమి పెద్దలనేమి అందరూ దేవుని ఎదుట ప్రత్యక్షం కావలసింది. నీవు దేవుని లెక్కలోనికి వచ్చేస్తున్నావు. నా ఇష్టం అని అనొద్దు. ఎలా మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, అన్నిటిని దేవుడు లెక్క అడిగే రోజు ఒకటి. అది మంచిదైనను సరే చెడ్డదైన కొంత సమయం ఇస్తున్నాడు దేవుడు. ఎందుకంటే మారు మనసు పొందడానికి. దేవుడు అవకాశం ఇవ్వకుండా దెబ్బ పెట్టేటోడు కాదు ఆయన. మనం ఏం చేస్తాం, పిల్లల లోపల ఏదన్నా చిన్నగా పొరపాటు కనబడ్డా అనుకో దెబ్బ పెడతాం మనం ఎంబడే, వాడు చదువుకుంటాడు. కానీ దేవుడు ఎంబడే దెబ్బ పెట్టాడు. ఎందుకంటే దేవుడు కొట్టిననుకో వీడు భూమి మీద ఆకాశంలో కూడా కనబడడు ఇక కదా. మనం కొడితే నిలబడ్డవాడు కింద పడతాడు, మరి దేవుడు కొడితే అసలు వాడు శాలితే కనబడదు ఇక. కనుక అవకాశం ఇస్తా అంటాడు ఆయన, ఇకనైనా మారు మనసు పొందుతాడు. కనుక దేవుని లెక్కలో మనమందరము తప్పించబడలేము. కనుక ఎలా ఉండాలంటున్నాడు? జాగ్రత్త కలిగి మనము
నడవడానికి ప్రయత్నం చేయాలి. ఇంతకు మునుపు ఏ రీతిగా జరిగిందో అది ఆలోచన చేయాలి. దేవుని భయం లేకుండా నడిచిన వారి గతి ఏమవబోతుందో దేవుని వాక్యం తేటగా చెప్తుంది. ఇప్పుడు మనం ఎలా ఉండాలో కూడా చెబుతున్నాడు దేవుడు. ఎలా ఉన్నందుకు ఎలాంటి బహుమానం కూడా ఇవ్వబోతున్నాడు కూడా ముందే దేవుడు. ప్రతి దాని ఫలము అనుభవించు. ఇదద్దు దేవా, ఇదద్దు, ఇదద్దు అని అంటే అట్లా వదిలిపెట్టేదే. మంచిదానికి మంచి జీతం, చెడ్డదానికి ఏ జీతం కావాలో మనం ముందే డిక్లరేషన్ చేసుకొని ఆ రీతిగా మన అడుగులను మనం వేసుకుంటూ రాజులను వదిలిపెట్టలేదు, సేవకులను వదిలిపెట్టలేదు, ఎవరిని వదిలిపెట్టలేదు. ఇంకో విషయం చెప్పాలా, దేవదూతలు కూడా వదిలిపెట్టలేదు. ఎవరిని? దేవదూతలను కూడా వదిలిపెట్టలేదు. పేతురు రాసిన 2వ పత్రిక ఆ మాట చదివించుకొని మనం ప్రార్థనలో ముందుకు వెళ్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోకి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరియు 7 కాపాడు. అక్కడ ప్రత్యేకంగా మనము గమనించవలసిన విషయం ఏమిటంటే విడిచిపెట్టక, ఆయన వదిలిపెట్టాడు. ఆయన ఏం చేస్తాడు? పట్టుకుంటూ వదిలిపెట్టాడు. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఒకడు ఉండే, వాడు బాగా చెడుగా అన్నాడు. ఏదో ఘనకార్యం చేసేస్తే ఇక వాళ్ళ అమ్మ నాయన పట్టుకొని పళ్ళ ఈ చేతులు పట్టుకొని ఈ చేతులను కొట్టేది అన్నట్టు. అది కొట్టకే అని ఏమంటాడు అంటే, కొట్టిన కాడ కొట్టకే అని అంటాడు. ఏందాడు? కొట్టిన కాడ అయ్యో ఇది వదిలిపెట్టి అని ఇంకోసారి చేయను అని అనకు. కొట్టిన కాడ కొట్టగానే వాడికి దెబ్బ ఏమైతుంది? ఎక్కువ. దేవుడు వదిలిపెట్టేవాడు కాదు. ఆయన గట్టిగా పట్టుకుంటే అసలు ఇవ్వడం కూడా బతకలేం మనం. కనుక దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే ఏం చేయాలి? మనం సరి చేసుకోవడానికి ఇష్టపడదు. రండి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కాళ్ళను మూసుకొని దేవుని పాదముల చెంత ప్రార్థన చేద్దాం.